మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. తెలంగాణ పాలిటిక్స్ ఒక క్రూషియల్ దశకు చేరుకున్నట్టుగా కనిపిస్తుందండి. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం 8 నెలలు కావస్తుంది. అంటే ఇంకొక 3-4 నెలల్లో నవంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణలతో ఎన్నికల యుద్ధంలో దిగినటువంటి రేవంత్, అందులోనూ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడము, ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందే ఆకస్మిక పరిణామాలుగా సంభవించడము, అది కాంగ్రెస్ పార్టీకి లాభించడము, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలని తీర్చాలి. ఇంకొకటి, అంతకుముందున్న ప్రభుత్వం మీద చేసినటువంటి అవినీతి ఆరోపణలను నిర్ధారించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడము, అందులో జరిగిన అవకతవకలు, అవినీతి, వీటికి సంబంధించినటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ రిపోర్టే గరం చర్చ జరుగుతుంది. కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా, ఏమవుతుంది ఏమిటి అనేటటువంటిది. ఇక్కడ ఈ వార్త అంతా తెలుసు. మొత్తం కమిషన్ నిర్ధారించింది ఏమిటయ్యా అంటే, ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఏమీ పాటించకుండా ముందుకు వెళ్ళిపోయాడు ఈయన కేసీఆర్ గారు. సో అదే మొత్తం ఈ అవకతవకలన్నింటికీ కూడా కారణము. ఆయనే హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్. అఫ్కోర్స్ అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు కానీ, ఫైనాన్షియల్ మినిస్టర్ ఈటల రాజేందర్ కానీ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, అప్పటి పర్సనల్ సెక్రటరీ టు ద చీఫ్ మినిస్టర్ స్మితా సబర్వాల్ కానీ, వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ వీళ్ళందరికీ ఉందని చెప్పినా మొట్టమొదటి దోషిగా నిలబెట్టింది కమిషన్ కేసీఆర్ని. ఇప్పుడు విషయం ఇది. సరే, మరి ఇప్పుడు రేవంత్ ఏం చేస్తాడు కేసీఆర్ని? రేవంత్ ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏమిటి, అలాగే కేసీఆర్ ముందున్న ఆప్షన్ ఏమిటి? ఇది మనం చర్చించాల్సినటువంటి విషయం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సింది. రేవంత్ ముందున్నటువంటి ఆప్షన్ ఏమిటయా అంటే, ఒకటి, ఆయన అవినీతి ఆరోపణలు ఏవైతే చేశాడో ఆ ఆరోపణలు నిజమే అని చెప్పేసి ఇప్పుడు కమిషన్ నిర్ధారిస్తుంది. అదంతా ఈయన వేసినటువంటి కమిషన్, వీళ్ళు ఏదో చేశారని చెప్పి తర్వాత కోర్టులకు వెళ్ళడమో ఏదో చేయడమో, తర్వాత కేసీఆర్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏమిటనేది తర్వాత చూద్దాం. మరి ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రేవంత్ ఏమిటి, లీగల్ ప్రొసీడింగ్స్ ప్రారంభిస్తారా, కేసీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధం చేస్తారా, ఏం జరుగుతుంది అనేటటువంటిది అన్నమాట. ఇక్కడ రేవంత్ ముందున్న ఆప్షన్ గురించి ముందు మాట్లాడి, కేసీఆర్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి తర్వాత మాట్లాడదాం. రేవంత్ మరి నిజంగా అవినీతి ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈయన అవినీతి ఆరోపణలు, ఆ ఇర్రెగ్యులారిటీస్ అన్నిటికీ కూడా ప్రధాన బాధ్యుడు కేసీఆరే అని చెప్పి కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి వెంటనే కూడా ఆయన ఆ లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్ళాలి ఎగ్నెస్ట్ కేసీఆర్. సో వెళ్తాడా లేదా అనేది ఇప్పుడు అందరూ కూడా పెద్ద చర్చనీయాంశము. ఇదే డిస్కసింగ్ పాయింట్ అన్నమాట ఇప్పుడు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా అవినీతి ఆరోపణలు అనేవి ఎన్నికల్లో చేస్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోతారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు మళ్ళీ ఆ ఆరోపణలు తీస్తారు. ఇంతేనా రేవంత్ రెడ్డి చేసింది? ఒక కమిషన్ వేశారు. దగ్గర 2 సంవత్సరాలు అయిపోతుంది కదండి. 23 నవంబర్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నవంబర్ వస్తే 2 సంవత్సరాలు. సో కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు 2 సంవత్సరాలు ఇలాగ అయిపోయింది. ఈ కమిషన్ రిపోర్ట్ మీద ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతుండగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల ప్రభుత్వంలో 3 సంవత్సరాలు, మొదటి 3 సంవత్సరాలు చాలా కీలకమైనటువంటివి. ఈ విషయం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మొదటి 3 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం విజయోత్సవాలతో సరిపోతుంది. తర్వాత వాగ్దానాల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ కొన్ని ఇప్పుడు ముఖ్యంగా ఓబీసీ కోటా విషయంలో, ఓబీసీ రిజర్వేషన్స్ విషయంలో రేవంత్ తీసుకున్నటువంటి స్టెప్స్ ఒక రివల్యూషనరీ స్టెప్స్గా ఆ పార్టీ అంతా కూడా ప్రచారం చేసుకుంటుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కొంత డిఫెన్స్లో పడ్డారు. అందుకని జోరు మీద ఉంది కొంచెం కాంగ్రెస్.
అయితే ఏపీ బనకచెర్ల ప్రాజెక్టుని ముందుకు తీసుకొచ్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇర్రెగ్యులారిటీసు కమిషన్ రిపోర్టు వీటి నుంచి బయటపడదామని చెప్పి మళ్ళీ తెలంగాణ ఏపీ మధ్య రిఫ్ట్ని ముందుకు తీసుకొచ్చి ఏదో రకంగా తిమ్మిని చేద్దామని చెప్పేసి కొంత బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్ట్ని బయటకు తీశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే దీని మీద ఇట్లాగే నాంచి నెక్స్ట్ మళ్ళీ ఎన్నికల్లో ఇదే విషయాన్ని ముందుకు పెడతారా అంటే అది చాలా ఆత్మఘాతకమైనటువంటి చర్య అవుతుందని. ఎందుకంటే ఫస్ట్ 3 ఇయర్స్లో ఇది కానీ జరగకపోతే ఈ 5 సంవత్సరాల్లో లాస్ట్ 2 ఇయర్స్ మళ్ళీ ఎన్నికల ఫేవర్ వచ్చేస్తుంది. ఆ లాస్ట్ 2 ఇయర్స్లో కానీ గిరెస్టులు కానీ జరిగితే అదంతా కూడా కక్ష సాధింపు చర్యలుగా ఎక్స్పోజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి. అందుకని అంతగా నాంచి వ్యవహారాన్ని తిరిగి తన రాజకీయ లబ్ధి కోసం ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు అందులో జరిగిన ఇర్రెగ్యులారిటీసు దానికి ప్రధాన ముద్దాయిగా కేసీఆర్ నిలబెట్టి వాడుకోవడానికే రేవంత్ ప్రయత్నం చేస్తాడా, లేదా ఇమీడియట్గా స్టెప్స్ తీసుకుంటాడా? ఆ ఇమీడియట్గా స్టెప్స్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎంత లబ్ధి చేకూరుతుంది, లేదా ఆయనకి వ్యతిరేకత ఎంత సమీకరణ అవుతుంది ఏమిటి అనేటటువంటిది వాళ్ళు అంచనా వేసుకుంటారు. ఇది రేవంత్ రెడ్డికి చాలా అగ్ని పరీక్ష లాంటి విషయం అన్నమాట. ఆరోపణలు చేయడము, కమిషన్లు వేయడము, ఇవన్నీ సరే ప్రసంగాల్లో బాణాలు వదిలేయడం సరే, యాక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఏమిటి అనేటటువంటిది ఇది ఇప్పుడు క్రూషియల్ పీరియడ్, ఈ సంవత్సరంన్నర. ఇది రేవంత్ ముందు ఉన్నటువంటి ఆప్షన్ అండి. అరెస్టా, లేకపోతే కాలయాపన చేసి నెక్స్ట్ ఎన్నిక దాకా దీన్ని ఇట్లాగే నాంచి అప్పుడు అస్త్రాన్ని బయటకు తీయడం అనేది. నెక్స్ట్ కేసీఆర్ పరిస్థితి ఏంటి? ఇప్పటైతే గంభీరంగా ఉన్నాడు కేసీఆర్. ఇక ఆ ఏపీ తెలంగాణ రిఫ్ట్ ఇది కూడా పనిచేసేలాగా లేదు. దీని నుంచి తప్పించుకోవడానికి ఒకటే ఆప్షన్ ఉంది. అదేమిటయ్యా అంటే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పాహిమాం అన్నట్టు లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే అన్న పరిస్థితిలోకి వచ్చేసి అసహాయుడిగా అయిపోయినప్పుడు ఆ అసహాయుడిగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే చర్యలకు లొంగిపోవడమా, లేకపోతే ఎదురు తిరిగి కాంగ్రెస్కి ప్రధాన ప్రత్యర్థి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని శరణు వేడుకోవడమా? ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధినాయకుడిని శరణు వేడుకుంటే ఎన్ని అవినీతి ఆరోపణలైనా, ఎన్ని క్రిమినల్ ఛార్జెస్ ఉన్నా, ఏది ఏమైనా సరే రక్షించేటటువంటి ఆపన్న ప్రసన్నుడు ఆయన. తన గొడుగు కిందకే రావాలే కానీ, తనను శరణు వేడాలే కానీ ఎవరిని ఏమీ చేయలేరు. అది ఈ దేశంలో జరుగుతున్న గత 11 ఏళ్లుగా జరుగుతున్నటువంటి రాజకీయ ప్రహసనం మనం అందరం చూస్తున్నాము. కాబట్టి కేసీఆర్ ముందు మిగిలినటువంటి ఒకే ఒక్క ఆప్షన్ పాహిమాం అని మోడీని శరణు వేడుకోవడం అనేటటువంటిదే కనిపిస్తుంది. అలాంటి ఆప్షన్కి కేసీఆర్ వెళ్తాడా, లీగల్గా పోరాటానికే సిద్ధమవుతాడా? లీగల్గా పోరాటానికి సిద్ధమైతే లీగల్ పోరాటంలో ఆయన నెగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇందులో ఇవన్నీ కూడా సరే లీగల్ ఇష్యూస్ ఇందులో ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం లోతుగా వెళ్ళాల్సినటువంటి పని లేదు. కానీ ఇటు రేవంత్ రెడ్డి ముందు ఉన్నటువంటి ఆప్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఇటు కేసీఆర్ ముందు ఉన్నటువంటి ఫైనల్ ఆప్షన్, ఇక అల్టిమేట్ ఆప్షన్ అన్నమాట అది, లేదంటే లీగల్ పోరాటం. ఈ రెండిట్లో ఏది జరుగుతుంది? ఏది ఏమైనా తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడండి చాలా క్రూషియల్ స్టేజ్కి వచ్చాయి. ఇందులో బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, ఏం చేస్తుంది, ఈ మొత్తం ఈ రాజకీయ చదరంగంలో ఎవరు ఏ ఎత్తులు వేస్తారు, ఎవరు ఏ పావులు కదుపుతారు, ఎలా ఉంటుంది ఈ ఆట, రాజుగారికి ఎవరు చెక్ పెడతారు, ఇవన్నీ కూడా మనం చూసి విని చదివి విషయాలు తెలుసుకొని ఓహో రాజకీయాలు ఇలా ఉంటాయన్నమాట అని అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద వేదికగా మారిపోయింది తెలంగాణ. ఇక రసకందాయంలో పడింది రాజకీయం. ఏం జరుగుతుందో ఏమిటో
చూడాలి. ఇదండి మిత్రులారా, ఈ వీడియోలో నేను డిస్కస్ చేయాలనుకున్నటువంటి పాయింట్. మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.